హలో అండి, వెల్కమ్ టు ఆహా ఇండియన్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను జయశ్రీ. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు సండే మన బ్లాగ్ టైం. ఈరోజు ఏంటంటే మన టాపిక్ ఫైనాన్షియల్ ఇష్యూస్, అంటే మనీ సేవింగ్స్. లైక్ అలాగే నేను కరెన్సీ, ఇక్కడ యూఎస్ కరెన్సీ కూడా ఇంట్రెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ నేను నాకు తెలిసిన విషయాలు మీతో కలిపి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఆహా ఇండియన్ కిచెన్ అండ్ బ్లాగ్స్. యాక్చువల్లీ మనీని ఎలా సేవ్ చేయాలి అన్నప్పుడు మనం ప్రతి నెల శాలరీలో మినిమం 30% ఖచ్చితంగా సేవ్ చేయాలండి. అంటే మన ఫైనాన్షియల్ని, అంటే మన ఫ్యూచర్ ఫర్దర్ అంటే సేవింగ్స్ కోసము, హెల్త్ ఇష్యూస్ కోసము, మన రిటైర్మెంట్ ప్లాన్ కొరకు, అలాగే మనకు సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల కదా. సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనీ, మనం సేవింగ్ చేసుకున్న మనీ యూజ్ అవుతుంది. అలాగే మన పిల్లల ఎడ్యుకేషన్ కొరకు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనీ ప్రతిసారి ఖచ్చితంగా అందరికీ కావాల్సిన విషయం కదా. సో మనం ఖచ్చితంగా దీన్ని సేవ్ చేయాలి. ఇంకా ఎలాగో మనం మనీ టాపిక్లోకి వచ్చాం కనుక ఇప్పుడు నేను యూఎస్ కరెన్సీని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. ప్లీజ్ అది చూడండి. ఇది పెన్నీ అండి. ఇది కాపర్ ప్లేటెడ్ జింక్ కాయిన్. ఇది అబ్రహం లింకన్ బొమ్మ ఉంటుందండి 1 పెన్నీ పైన. చూసారా, ఇదేమో మెమోరియల్, లింకన్ మెమోరియల్. ఇది మేము వచ్చినాక చూసిన ఫస్ట్ ప్లేస్ అండి. ఫస్ట్ డిఎస్సికి వెళ్ళినప్పుడు ఇది చూసాను. చాలా బాగా గుర్తుంది. అది చాలా మంచి మెమొరీ. అది నాకు ఫస్ట్ యూఎస్కి వచ్చినాక నేను చూసా ఫస్ట్ మేము ప్లేస్ అని. ఇంకోటి ఏంటంటే, ఇది మనం నదుల్లో అది కాయిన్స్ వేస్తారు, తెలుసు, గుర్తుంది కదా మీకు. అంటే వీళ్ళు కూడా ఇక్కడ న్యూయార్క్ వెళ్ళినప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర వాటర్ ఉంటుంది కదా, అందులో ఇలాంటి కాయిన్స్ వేస్తారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, వీళ్ళు కూడా ఇట్లాంటివి ఫాలో అవుతారా, ఇలాంటివి నమ్ముతారా అని. సో చూసారు కదా, ఇదే పెన్నీ. ఇదేమో 5 సెంట్స్ అండి. ఇది నికెల్ అండ్ కాపర్ కలిపి ఉన్నది ఈ కాయిన్లో. ఇది చూసారా, ఈ బొమ్మ థామస్ జెఫర్సన్ అండి. తన 3rd ప్రెసిడెంట్. తనే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు, అంటే రాశారనమాట. ఇండిపెండెన్స్ డిక్లరేషన్ అని రాసింది తనే. సో ఈ బ్యాక్ సైడ్ ఏమో ఇది జెఫర్సన్ది కొలినల్ ప్లాంటేషన్ అంటండి. ఇది 5 సెంట్స్. ఇది పెన్నీ తర్వాత నెక్స్ట్ ఈ 5 సెంట్స్ అండి. ఇది చూడండి, ఈ పెన్నీ కంటే ఇది కాస్త పెద్దగా ఉంటుంది. ఇది 1 సెంట్ అయితే ఇది 5 సెంట్స్ అండి. థామస్ జెఫర్సన్. ఇది 1 డైమ్ అండి, అంటే 10 సెంట్స్ అన్నమాట. చూసారా, 1 డైమ్, ఇది 10 సెంట్స్. తినేమో 32nd ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అండి. సో తను ప్రెసిడెంట్ 1933 నుంచి 1945 మధ్యలో ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. సో అంటే ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క మెమొరీకి సంబంధించి ఉంది కదా. సో ఇది తన కోసం అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఉంది చూడండి, ఇది ఒక టార్చ్. చూడండి, ఇది టార్చ్. ఇది డైమ్ అండి. ఇది మన 5 సెంట్స్ కంటే చిన్నగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మన పెన్నీ కంటే కూడా చిన్నగా ఉంది. చూసారా, ఇది $1/4 అండి. దీనిపైన ఉన్నది జార్జ్ వాషింగ్టన్. చూసారా, ఇది $1/4. ఇది యునైటెడ్ స్టేట్స్ ఎంబ్లమ్ అండి, ఈ కనిపించే బొమ్మ. సో ఇది జార్జ్ వాషింగ్టన్. ఇది మన 50 పైసా ఉంటుంది చూడండి, ఆ సైజ్ అంతా. ఇది మామూలుగా ఈ కాయిన్ ఎక్కువ వాడతారండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మిషన్స్లో కానీ, వాషింగ్ మిషన్లో కానీ, కాయిన్ ఆపరేట్ చేసేందుకు ఏమైనా ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే అవుట్ సైడ్స్ మాల్స్లలో చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయండి. అంటే అందులో కాయిన్ వేస్తే మనకు మనకు కావాల్సిన ఐటమ్ వస్తుంది. సో ఈ కాయిన్ ఎక్కువగా వాడతారు, $1/4.
మ్యాక్సిమం అంటే ఎక్కువ రన్నింగ్లో యూఎస్లో ఇది ఎక్కువ వాడతారు అనమాట. $250 అయితే ఈజీగా, అంటే $1 డివైడెడ్ బై 4 లైక్ ఇది ఎక్కువ వాడతారండి. ఈ కాయిన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదేమో $1 కాయిన్ అండి. ఇది గోల్డెన్ కాయిన్ కూడా ఉంటాం ఇక్కడ. ఇది చూసారా, ఇదేమో బ్యాక్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏమో బాల్డ్ ఈగల్ అండి. అండ్ ఫ్రంట్ ఏమో ఇక్కడ యుఎస్ నేటివ్ హీరోయిన్ అంటారట, మరి ఈమె ఫ్రీడమ్ ఫైటర్ ఏమో నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ తన పేరు సాకాగావియా. ఇదేమో మ్యాంగనీస్ అండ్ బ్రాస్ కలిపి చేసిన కాయిన్ అండి. ఈ కాయిన్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది ఇక్కడ. $1 అండి. దీనిపైన ఉన్న జార్జ్ వాషింగ్టన్ ఫస్ట్ ప్రెసిడెంట్ అని చూసారా. ఇక్కడ ఇందులో ఓవెల్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ లైన్స్ ఉంటాయండి. ప్రతి డాలర్ మీద డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఈవెన్ మన ఇండియన్ రూపీస్లో కూడా అలానే ఉంటుంది కదా. సో దీనికి కూడా అంతే. అండ్ డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఏమో చూడండి వాళ్ళ ఎంబ్లము, అలాగే పిరమిడ్ చూడండి. ఇది $1 అండి. వాళ్ళ ఫస్ట్ ప్రెసిడెంట్కి గుర్తుగా ఇది తన ఫోటో వేసుకొని ప్రింట్ చేశారు. $1 తర్వాత సెకండ్ డాలర్ కూడా ఉందండి, బట్ అది చాలా రేర్గా దొరుకుతుంది. ఎందుకంటే అది కూడా వాళ్ళ థర్డ్ ప్రెసిడెంట్ థామస్ జెఫర్సన్ మాత్రం కానీ డిక్లరేషన్ ఉంది అని అన్నారు కదండి. సో ఆ కాయిన్ పైన, ఆ నోటు పైన డిక్లరేషన్ అది ఉంటుందంట. సో యాక్చువల్లీ నేను చాలా ట్రై చేశాను దానికోసం అని, నాకు అది దొరకలేదు. ఎప్పుడైనా మీకు దొరికినప్పుడు ఖచ్చితంగా చూస్తాను. అంటే వీళ్ళు ఇక్కడ పీపుల్ వారి ఒక మెమొరీగా దాచిపెట్టుకుంటారంట. సో అది ఎక్కువ రన్నింగ్లో ఉండదు యాక్చువల్గా, బట్ నాకు దొరికినప్పుడు నేను ఖచ్చితంగా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇది $5 నోట్ అండి. ఇది అమెరికన్ గ్రేట్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్. సో ఇది తన కోసం కట్టిన తన అబ్రహం లింకన్ బిల్డింగ్ ఇదే. యాక్చువల్గా ఇది పెన్నీ పైన కూడా ఉంటుంది చూసారా, సేమ్ ఇదే. ఇది మన పెన్నీ. సో $5 పైన కూడా తనే ఉంటుంది. చూడండి యాక్చువల్గా ఇక్కడ చూసారా, ఇది 555555 అని రాసింది కదా. చూడండి ఇది యుఎస్ ఎంబ్లమ్ అండ్ స్టార్స్. ఇక్కడ ప్రతి కరెన్సీ మీద ప్రతి ఒక్క డిఫరెంట్ ఉంటుందండి. అంటే ఒక స్టార్స్ కానీ, లైన్స్ కానీ, డిజైన్స్ కానీ. చూసారా, ఇది ఫస్ట్ దాని మీద ఓవెల్ ఉంది కదా, చూడండి ఇది ఓవెల్ ఉంది, ఇది ఉంది. సో ప్రతి కాయిన్ డిఫరెంట్ అన్నమాట. సైజ్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. చూసారా, $5 కాస్త పెద్దగా ఉంది కదా $1 కంటే. ఇది చూడండి, ఏంటిది ఈ $10కి ఒక స్పెషాలిటీ అనమాట. వీళ్ళు ప్రతి కాయిన్ మీద, ప్రతి డాలర్ మీద వాళ్ళ ప్రెసిడెంట్ ప్రింట్ చేస్తారు. బట్ ఈయన మాత్రం ప్రెసిడెంట్ కాదండి. ఇతను ఫస్ట్ టైం వాళ్ళ ట్రెజరీ రన్ చేసిన పర్సన్ అనమాట, అలెగ్జాండర్ హ్యామిల్టన్. సో తన కోసం ఫస్ట్ టైం ఇట్లాంటి ప్రెసిడెంట్ కాకుండా వాళ్ళు ప్రింట్ చేసిన నోట్ ఇది దీంతో పాటు $100 మీద ఉన్నది కదా, ఇది కూడా ప్రెసిడెంట్ కాదు. సో వాళ్ళు ఆనర్ అంటే ఒకరి జ్ఞాపకార్థం అని చేస్తారు కదా. సో అలా చూడండి, ఇది కూడా చూసారా, ఈ సింబల్ ఎక్కడెక్కడ గుర్తుపట్టారా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి పట్టుకుంటారు కదా, లిబర్టీ. సో అదే ఇది ఎంబ్లమ్. చూడండి బ్యాక్ సైడ్ నోటు యుఎస్ ట్రెజరీ ఆఫీస్. ఇది $10. చూడండి ఇక్కడ 10 అని ఉంది. ఇక్కడ $5 పై 5 ఉంది కదా, ఇప్పుడు 10 అని ఉంది. అలెగ్జాండర్ హ్యామిల్టన్. ఇది $20 కరెన్సీ అండి. చూసారా, ఇది
US 7th President Andrew Jackson, and the back side ఫేమస్ వైట్ హౌస్. ఇక్కడే కదా మన ప్రెసిడెంట్ అది ఉంటారు. నేను చెప్పాను కదా ఇంతకుముందు అబ్రహం లింకన్ మెమోరియల్ మేము వెళ్ళిన సెకండ్ ప్లేస్. ఇది నా ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ అండి. అంటే మేము వచ్చిన ఎంటర్ అయిన యూఎస్లోకి ఎంటర్ అయినా వెంటనే మేము వెళ్ళిన ప్లేస్ ఇది. అంటే అది కూడా విజిటింగ్ కాదండి, మా కారు కోసం వెళ్ళాము. సో ఇది ఒక మెమొరీ. మళ్ళీ వెళ్ళినప్పుడు మీకు ఆ యుఎస్ ఏంటిది వైట్ హౌస్ అది నేను వీడియో ద్వారా చూపిస్తాను. చూసారా ఇక్కడ 2020s ఉన్నాయి. సో యాక్చువల్గా ఈ కరెన్సీ అంతా ఇది చూడడానికి ఇలా కనిపిస్తుంది కదా, చాలా రఫ్గా ఉంటుందండి. బికాజ్ ఇది ఒక స్పెషల్ పేపర్స్తో డిజైన్ చేస్తారు. అంటే కాటన్ అండ్ లినిన్ తోని డిజైన్ చేసిన క్లాత్ అండి. అంటే వాటర్లో కూడా ఎక్కువగా వెట్ అయినా కానీ మళ్ళీ బ్యాక్ కాయిన్ అంటే ఈ కరెన్సీ అంత ఈజీగా పాడవదు. ఇది $50 కరెన్సీ అండి. ఇది చూసారా, ఇతనేమో 18th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఉలిసిస్ ఎస్ గ్రాంట్. ఈ కరెన్సీ స్పెషల్ ఏంటంటే వాళ్ళ ఫ్లాగ్లో ఉన్న 2 కలర్స్ అంటే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. చూసారా, క్లీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ వాళ్ళ ఎంబ్లమ్స్ బ్లూ కలర్ స్టార్స్ అండ్ ఇక్కడేమో రెడ్ లైన్స్ స్టార్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ దిస్ కరెన్సీ చూడండి యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్. అండ్ ప్రతి కరెన్సీ మీద చూడండి ఆ నెంబర్కి సంబంధించిన మళ్ళీ రిపీటెడ్ ఉన్నాయి 50-50 అని. సో వీళ్ళది ఏంటంటే సింబల్స్ ప్రతి కరెన్సీ మీద ఫ్లాగ్, ఆంబ్లమ్స్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, వైట్ హౌస్, మెమోరియల్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన మెమోరీస్ అన్నీ ఉంటాయి. ఇదేంటి కరెన్సీస్ వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంటారు కదా, మన ఇండియన్ కరెన్సీ కూడా మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంటూ. సో వీళ్ళ కరెన్సీ కూడా అంతే. ఇది $100 కరెన్సీ అండి. చూసారా, ఇతను కూడా ప్రెసిడెంట్ కాదు. యాక్చువల్గా తనేమో అమెరికన్ ఫస్ట్ బిల్ ప్రిపేర్ చేసింది తనే. వీళ్ళది ఏంటంటే అంటే తన లొకేషన్ అది ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా. అంటే మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లొకేషన్ అంటే నేను ప్రజెంట్గా ఉన్న లొకేషన్లోనే తన ఏంటది నేటివ్ ప్లేస్. చూడండి ఇతడి ఏమో మన పెన్సిల్వేనియా ఇండిపెండెన్స్ హాల్, ఫిలడెల్ఫియా ఇండిపెండెన్స్ హాల్ ఇది. చూసారా ఇక్కడ కూడా 100 ఉంది. సో ప్రతి నోట్ పైన డిఫరెంట్ లైన్స్ అవి ఉంటాయని చెప్పేస్తారు కదా. యాక్చువల్లీ ఈ కరెన్సీ అంతా ఎన్గ్రేవర్స్ అంతా రెడీ చేస్తారండి. అంటే వాళ్ళది ఏంటంటే వాళ్ళకు ప్రతి కరెన్సీలో ఏంటిది వీళ్ళు ఒక కరెన్సీ బిల్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళు 10 years ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ దగ్గర ట్రైన్ తీసుకొని ప్రతి కరెన్సీని వాళ్ళు ఫైనల్ కాపీ కొరకు మినిమం 5-10 times వరకు ప్రిపేర్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా చెక్ చేసుకొని వాళ్ళ సీనియర్స్ దగ్గర వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు రియల్ కరెన్సీ ప్రింట్ చేయడానికి ఈ ఎంగ్రేవర్స్ అది రెడీ అయినట్టు. అంటే కరెన్సీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కదండి, అంటే మన కంట్రీని రిప్రజెంట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా యాక్చువల్గా. సో ఇది ఈ ఎంగ్రేవర్స్ జాబ్ చాలా రిస్కీ నాకు అనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ ఈ మన కరెన్సీ గురించి మీకు చూపించడానికి నేను చేసిన ఈ టాస్క్ అంటే ఉంది చూసారా, అంటే నాకే అంటే కొన్ని విషయాలు కొత్త విషయాలు తెలుసా ఈ బ్లాగ్ ద్వారా. సో చూడండి, ఇంకా ఇందులో మనకు మిస్ అయింది ఏంటంటే $2 బిల్. యాక్చువల్లీ నేను అది నాకు ఖచ్చితంగా దొరకగానే మీకు పోస్ట్ చేస్తాను. అలాగే ఇందులో ఇక్కడ యుఎస్ కరెన్సీలో $5 బిల్ కూడా ఉందండి. యాక్చువల్గా అది కాకపోతే అది 1945లో రోల్ ఆఫ్ చేశారు. ఇక్కడ కరెన్సీ ఎక్కువ పెద్ద నెంబర్లో వాడరండి. అంటే మ్యాక్సిమం మినీ $10 ఈజ్ ఎక్కువ అనమాట ఇక్కడ. అంటే మినీ గార్జెట్స్ అవి వచ్చినాక పెరిగిపోయింది కానీ కరెన్సీ వెజిటబుల్స్ కాదు $1, $3, మ్యాక్సిమం $5 అంతేకాని అంటే మా కరెన్సీ చాలా తక్కువగా వాడతారు. మ్యాక్సిమం ఆఫ్ కార్డ్స్ అండి, అంటే కరెన్సీ వైజ్ చాలా తక్కువ ఉంటుంది. మొత్తం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఎక్కువ వాడతారు. అంటే ప్యూర్ వైట్ మనీ, దర్ ఈస్ నో బ్లాక్ మనీ అనమాట. ఇలా కరెన్సీ వాడడం వల్ల అంత స్టాక్ చేస్తారు కదా. సో ఇక్కడ అలాంటిది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు ప్రతిదాన్ని కార్డ్స్ త్రూయే వాడతారు. సో నేను మాత్రం మన బ్లాక్ కోసం నేను కలెక్ట్ చేసిన కాయిన్స్ ఇవి.
ఇంకా మిస్ అయిన కాయిన్స్ అంటే ఒక $2 ఒకటి. సో అది ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. ఎలా ఉంది మా వీడియో? మన యూఎస్ కరెన్సీ గురించి మొత్తం చూసారు కదా. సో నాకైతే ఏంటంటే $2 కరెన్సీ అయితే దొరకలేదండి. ఖచ్చితంగా నేను మీకు అది చూపిస్తాను. నాకు కూడా అది కలెక్ట్ చేయాలని ఉంది. ఎందుకంటే వీళ్ళేదో ఇండిపెండెన్స్ డే వెనుక బ్యాక్ సైడ్ డిక్లరేషన్ చేసాము అనేదో అంటున్నారు కదా. సో నాకు అది చూడాలని కోరిక ఉంది, బట్ ఎక్కడ దొరకట్లేదు. నెక్స్ట్ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకు దొరికినప్పుడు ఒక చిన్న బిట్గానైనా మీకు అందరికి చూపిస్తాను. అండ్ వీడియోలో $5 ఆఫ్ అయ్యింది అన్నానండి. కాదండి, యాక్చువల్లీ $500 నోట్ ప్రింట్ చేశారు, బట్ అది 1947లో అది ఆపేశారు. 47 or 45 ఆ కరెన్సీని రోల్ ఆఫ్ చేశారు యాక్చువల్లీ. సో ఇది మన యుఎస్ కరెన్సీ గురించి నేనైతే కలెక్ట్ చేసినది. అలాగే నేను $1,000 $5,000 ఉండవచ్చు, బట్ కరెన్సీ అయితే ఎక్కువగా మెయింటైన్ చేయరండి. మొత్తం డిజిటల్ వైజ్ ఇక్కడ. ఈవెన్ ఇప్పుడు మన ఇండియాలో కూడా అవుతోంది కదా సేమ్ వేలో. యాక్చువల్లీ ఇదండి మన బ్లాగ్, ఈరోజు సండే బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఆహా ఇండియన్ కిచెన్. అలాగే మీ దగ్గర ఏమైనా బ్లాగ్ ఐడియాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏమైనా బ్లాగ్స్ గురించి తెలుసుకోవాలనిచ్చినా ప్లీజ్ అది కూడా చెప్పండి. మేము ఖచ్చితంగా ఆ బ్లాగ్ని చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.